రైతు సోదరులకు నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మహబూబ్ నగర్ మిడ్చెల్ అయితే ఉన్నాం. మనతో అయితే మొత్తం ప్రధానంగా చూస్తున్నట్టే సూర్య డ్రోన్స్ టెక్నాలజీస్ అయితే ఉన్నాం. మనతో పాటు శివ దీనికి సంబంధించి అయితే ఉన్నాడు. అసలు మనం ప్రధానంగా చూస్తున్నట్టంటే నేటి పరిస్థితుల్లో వ్యవసాయం అంటేనే ప్రధానంగా మందులు అనేది ఎక్కువ స్ప్రే చేయాల్సి ఉంటుంది. మనం చూస్తుంటే ప్రధానంగా కూలీల కొరత కారణంగా అయితే మాత్రం రైతులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆ స్ప్రేయింగ్ రాక లేకపోతే అధిక కూలీ వ్యవస్థ అయితే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం ఎక్కువగా మాత్రం టెక్నాలజీని ఉపయోగించి ఈ డ్రోన్ సహాయంతో అయితే మాత్రం రైతులు ఇరుగా అయితే మాత్రం ఈ డ్రోన్ సహాయంతో స్ప్రేయింగ్ చేసుకుంటున్నారు. తక్కువ సమయంతో కూడా మనం ఎక్కువ పొలాన్ని అయితే కవర్ చేసుకునేటటువంటి ఉపాయం ఉంది. ఇప్పుడు మనమైతే మనతో పాటు ఈ సూర్య ఉన్నారు. దీనికి సంబంధించి దీని గురించి అయితే పూర్తి విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట సింబల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. రైతన్నకి నమస్కారం శివ గారు. నమస్కారం. ఇప్పుడు ప్రధానంగా ఒక డ్రోన్స్ ఫ్లయింగ్ చేయాలన్నా లేకపోతే దాని యొక్క మెలకువలు తెలియాలన్నా బేసిక్ గా కొంత అనేది నాలెడ్జ్ ఉండాలి. మీకు ఇప్పుడు ఈ డ్రోన్స్ టెక్నాలజీ ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? ఇప్పుడు మనకి డ్రోన్స్ టెక్నాలజీ నుంచి 4 సంవత్సరాల అనుభవం ఉందండి. ఓకే. మనం 2 ఇయర్స్ నుంచి డ్రోన్ స్ప్రేయింగ్ చేసేవాళ్ళం. ఓకే. మనమే డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళి స్ప్రే చేసేవాళ్ళం. ఓకే. కాకపోతే మన యొక్క జిల్లాలో సర్వీస్ డ్రోన్ సేల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల సర్వీస్ సెంటర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఓకే. రైతులకు ఇబ్బంది అవుతుంది. అందువలన మనమే స్టార్ట్ చేయాలని చెప్పి మనమే స్టార్ట్ చేసి రైతులకు రీజనబుల్ ప్రైజ్లో అందించాలని అనుకుంటున్నాం. మీరు ప్రధానంగా ఈ మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఎందుకని ఈ డ్రోన్స్ టెక్నాలజీని కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు? ఇప్పుడు మనం చూసుకుంటే మన జిల్లాలో సర్వీస్ సెంటర్స్ అందుబాటులో లేవు. ఓకే. వాళ్ళ రైతులు తీసుకోవాలని చెప్పిన సర్వీస్ కోసం ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఓకే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే. అందుబాటులో ఉండాలని. ఓకే. ఇప్పుడు మనం చూస్తుంటే ప్రధాన డ్రోన్స్ లో ఏట్లైనా 5 రకాలు ఉంటాయి. మీ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర మోడల్స్ వచ్చి 10 లీటర్స్ ట్యాంక్, ఓకే, 15 లీటర్స్, ఓకే, 20, 25, 30 లీటర్స్ వరకు ట్యాంక్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయండి. ఓకే. మోటార్స్ ఎలాంటి మోటార్స్ ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి X8, ఓకే, X9, ఓకే, X9 ప్లస్ మోటార్స్ ఉన్నాయండి ఓకే. అందుబాటులో. మీరు ఇప్పుడు మనం చూస్తుంటే డ్రోన్స్ ప్రధానంగా కావాల్సింది బాడీ. ఇప్పుడు మీరు ఎలాంటి ఫ్రేమ్స్ అలాగే ఎలాంటి మోడల్స్ ఇస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి 10 లీటర్స్, 15 లీటర్స్, 20, 25, 30 లీటర్స్ వరకు అందుబాటులో ఉన్నాయండి. ఓకే. మోటార్స్ ఎలాంటి మోటార్స్ ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర X9, ఓకే, X8 ప్లస్ ఓకే, అండ్ X9 ప్లస్ ఉన్నాయి, మోటార్స్ అందుబాటులో ఉన్నాయి. ఓకే. శివ గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మీ డ్రోన్స్ కి మార్కెట్లో అనే రకాల డ్రోన్స్ ఉన్నాయి. ఆ మధ్య వ్యత్యాసం ఏంటి? మీరు ఒక రైతుకి మీ డ్రోన్స్ తీసుకున్నందుకు ఎలాంటి భరోసాని కల్పిస్తారు? ఇప్పుడు మన దగ్గర రైతులు డ్రోన్స్ తీసుకోవడం వలన ఓకే, మనం స్టాండర్డ్ మెటల్స్ వాడుతున్నాం కాబట్టి ఓకే, డ్యామేజ్ అవ్వడానికి తక్కువగా ఉంటది. ఓకే, వాళ్ళ డ్యామేజ్ అయినా కానీ 24/7 అందుబాటులో ఉంటాము. ఓకే, ఇప్పుడు మన డ్రోన్స్ కాకుండా మిగతా అన్ని డ్రోన్స్ కూడా స్పేర్ పార్ట్ అందుబాటులో ఉంటాయి. ఓకే, కావాలనుకున్న వారికి ఇచ్చేస్తాం. ఓకే. శివ గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మార్కెట్ లో ఆల్రెడీ డ్రోన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు దానికి మీ దానికి మధ్య ప్రత్యేకత ఏంటి? మీ దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ ఏంటి? ఫ్రేమ్స్ లో ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మన దగ్గర చూసుకున్నట్టయితే LI ఫోల్డింగ్ తో వస్తుందండి. ఇది ఓకే, LI ఫోల్డింగ్, LI మెటల్ తో తయారు చేయబడుతుంది. ఓకే, మనం మిగతా మార్కెట్ లో చూసుకున్నట్టయితే ఇది మొత్తం ప్లాస్టిక్ తో వస్తుంది. ఓకే, ఏమైనా డ్యామేజ్ అయినా ఇరిగిపోవడానికి డ్యామేజ్ అవకాశం ఎక్కువ ఉంటది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే LI ఫోల్డింగ్, LI మెటల్ తో ఉండడం వల్ల ఓకే. మనకు డ్యామేజ్ అయినా కానీ పెద్ద ఇబ్బంది అయినా కూడా తొందరగా మనమే చేసుకోవచ్చు. ఓకే. ఏమైనా పార్ట్లు ఏమైనా పోయినా మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టే మీరు ఏ కంపెనీ బ్యాటరీస్ ఇస్తున్నారు? ఇప్పుడు మనం చూసినట్టయితే ప్లాటినం బ్యాటరీస్ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు వీటి ప్రత్యేకత ఏంటంటే ఓకే, మనకి ఇక్కడ ఒక 5 ట్యాంక్ లో కొట్టుకోవచ్చు. ఓకే, ఒక ట్యాంక్ వచ్చి 1 ఎకరం కొట్టుదా, ఓకే, ఒక ట్యాంక్ వచ్చి 1 ఎకరం నడుస్తుంది కాబట్టి 5 ట్యాంక్ లో స్ప్రే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చూస్తున్నట్టు ఆ బ్యాటరీ ఎంతసేపు ఛార్జింగ్ అవుతుంది, అలాగే ఎన్ని ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు మనం? మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే నార్మల్ ఛార్జ్ చేయడం వల్ల 20 నుంచి 30 నిమిషాల మధ్యలో అవుతుంది. ఓకే. మనం 5 ట్యాంకులు కొట్టుకోవచ్చు. ఓకే. ఈచ్ 1 ట్యాంక్ వచ్చి 1 ఎకరం వస్తుందండి. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టు మీరు నాజిల్స్ ఎలాంటి నాజిల్స్ ఇస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ నాజిల్స్ ఉన్నాయి. ఓకే. బోన్ స్ప్రేయర్, ఓకే, ఎలక్ట్రిక్ నాజిల్స్ ఓకే ఉన్నాయి అందుబాటులో. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా మనం చూస్తున్నట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు వేరే డ్రోన్స్ కి మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఏదైనా సరే ఒక ప్రత్యేకత కోరుకుంటారు అన్నమాట ఫార్మర్స్ అనే వాళ్ళు. మీ దాంట్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర చూసుకున్నట్టయితే LI ఫోల్డింగ్ తో పాటు వివిధ రకాల నాజిల్స్ ఇస్తున్నాం. ఓకే. అయితే మిగతా బయట కంపెనీలో చూసుకున్నట్టయితే వాళ్ళకి నచ్చిన నాజిల్స్ అనేది ఇవ్వదు. ఓకే. వాళ్ళు జస్ట్ మోటార్స్ కిందనే ఉంటాయి. ఓకే. దానివల్ల తొందర పాడైపోయే ప్రమాదం ఉందా? తొందర పాడైపోయే ప్రమాదం ఉంది. మనం ఇవి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, శివ గారు అయితే మాత్రం ఈ సూర్య డ్రోన్స్ టెక్నాలజీ తరపు అయితే మహబూబ్ నగర్ లో అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రైతులకి ఎలాంటి స్పేర్ పార్ట్స్ అయినా, ఒక ఏ డ్రోనే కాదు ఏ డ్రోన్స్ కైనా సరే కావాల్సిన స్పేర్ పార్ట్స్ కూడా అందిస్తానని చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నతో.